ఏంటి పొద్దున్నే కాఫీ తాగకుండా తలపోటు వస్తుంది? అవును అమ్మాయి అమెరికా తల్లి కాఫీ ఏమైంది? మేము దానికే ఎదురు చూస్తున్నాం. నీ పెళ్ళాం కాఫీ కలుగుతోంది బేషుగ్గా. మేమంతా కిచెన్ పక్కకే రాకూడదట. అన్ని పనులు తనే చేస్తుందట. వంటలో తను నేర్చుకునే విద్యలన్నీ మా మీద చూపించి అదర కొడుతుందట. వెయిట్ చేస్తున్నాం. అయ్యో ఏమ్మా, మీ అమ్మ నేను కిచెన్ పక్కకే రానివ్వలేదని తెలుస్తోంది. అందుకని కాఫీ పొడికి షేకాయ పొడికి వ్యత్యాసమే తెలియలేదా నీకు? అమ్మా, తనింకే విద్యలు నేర్చుకుందో కాస్త ఆడికి చెప్పమా. మొత్తానికి అందరినీ క్లోజ్ చేసేస్తుంది. నేనే షేకాయ ఆడించి వంటింట్లో పెట్టాను. నిన్నెవడు దాన్ని కిచెన్ లో పెట్టమన్నాడు? వెళ్ళి బాత్రూమ్ లో పెట్టచ్చు కదా. తప్పు నాదేలే. ఎక్కడ సామాన్లు అక్కడ పెట్టాలని మీ నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఏంటి పక్కింటి పరమశివం కనపడుతున్నాడు? ఏం చూస్తున్నాడు నాన్న? ఏం లేదు, కోడలు చేసిన ఇడ్లీలో ఉన్న కన్నం ఇంట్లో పెట్టిందా లేకపోతే లేత మిషన్లో పెట్టిందా అని ఆలోచిస్తున్నాను. ఇన్ని కన్నాలుంటే చట్నీ సాంబార్లు లీక్ అయిపోతాయేమోనని డౌట్గా ఉంది. అంకుల్, ఇడియాపం ఎలా ఉంది? ఏంటి ఇడ్లీయాపమా? చెప్పనే లేదు, మొత్తం అతుక్కుపోయింది కదా. తినకో. ఓకే బావా. అంటే టిఫిన్ రామా, ఇప్పుడు నీకేం రాబోతుందో? దోశ అనే పేరుతో చపాతీనో, నూడిల్స్ అనే పేరుతో పొరాడనో. అంటే నాకు పొంగల్ నచ్చదు. It's not pongal, dear. అది గెంజమ్మా. No, అది కదా. this is noodles, my special. తాతయ్య, మా నాయన దగ్గరనే వెళ్ళిపోతా. ఎక్కడికి? దుబాయ్కా? నేను వచ్చేద్దాం అనుకున్నా. అంకుల్ ఊరికే ఉండండి. శక్తి, చేసిన పాపం ఊరికే పోతుందా? శంకర, శివశంకర. హాయ్ శక్తి, ఐఎమ్ వెరీ సారీ. నీ పెళ్లికి నేను రాలేకపోయాను, ఏమనుకోకు. ఎనీవే కంగ్రాట్స్. ఓకే ఓకే. ఏంటి ప్రేమ, మిడ్ నైట్ మసాలా వింటున్నావా? ఏడు సైడ్లో అడ్డు తట్టు పెదవా. నువ్వు రానా నాతోటి? వాడు కుళ్ళోడ్రా, వాడి గురించి మనం మాట్లాడకూడదు. కాకి తల మీద రెట్టేసిందని ఫీల్ అవ్వకూడదు. పందికి ఎగిరే శక్తి లేదని సంతోషపడాలి. నీ జీతంలో వాళ్ళ కుటుంబాన్ని చూసుకోవాలని చెప్పలేదు కదా, అది తలుచుకుని జాలీగా ఉండు. మంచి ఐడియా ఇస్తామని చూస్తే నువ్వు కూడా ఎక్కిరిస్తావేంటి? కోట గారు చెప్పినట్టు వాళ్ళ దరిద్రాన్ని వాళ్ళే వెతుక్కుంటున్నారు. సీనియర్, మీ వెడ్డింగ్ పోస్ట్ కి 99 లైకులు, 49 కమెంట్లు, అదిరిపోతుందిలే. మన కంపెనీకి మీమ్ కంటెంట్ మీరే. నీ పని పూర్తయిందిగా, నీ డైలాగులు ప్రాక్టీస్ చేసి వెళ్ళు. ఏంట్రా? సారీ మామా, తెలియక షేర్ చేశాను. నీది పాన్ ఇండియా కంటెంట్ కదా. స్నేహితుడికి సమస్య వస్తే షేర్ చేసుకోమని అమ్మా నాన్న చెప్పారా? పోరా. నవ్వే ముందు వస్తుంది. నువ్వు జీవితంలో తిన్న మొదటి దెబ్బ, కానీ ఫస్ట్ నైట్ కి ఎంత పెద్ద దెబ్బ అంటే మనసు బాధగా ఉందిరా. సంసార జీవితం ఎలా ప్రశాంతంగా సంతోషంగా జీవించాలో నేను నీకు నేర్పిస్తాను. ఎవడు వీడా? వీడు మాట్లాడు. చెప్తాను వినరా. భూకంపమే వచ్చినా ఇలా ప్రశాంతంగా మంచి మూడిలో ఓం నమ శివాయ అనుకుంటూ ఉండాలి. అలా చూడు, నా భార్య, నేనే తనకి 3 ముళ్ళేశాను. తను ఈ ఆఫీస్కి వచ్చిన ఫస్ట్ డే అంటే ఫిదా సినిమాలో సాయి పల్లవిలాగా లంగావోని కట్టుకుని దగ్గర మెరిసిపోయేది. కానీ ఇప్పుడు చూస్తే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. తను ఎప్పుడైనా అమ్మాయిలతో మాట్లాడడం నువ్వు చూసావా? చుట్టూ ఎప్పుడూ అబ్బాయిలే. చూడు, కొత్తగా ఎవరితో సీన్ ఇస్తుంది. రేయ్, తన్ని పిలు. సిస్టర్, మిమ్మల్ని బాగా పిలుస్తున్నాడు. ఏయ్, అక్కడ మాట్లాంటి ఇలా రా. మొగుడంటే ఇలాగే ఉండాలరా. ఏం కాదు, మీ అమ్మ సున్నుండలు చేయమని చెప్పింది. దానికి ఎన్ని సున్నాలని అడుగుతున్నాను. ఒక 6 అడుగులు గొయ్యి తవ్వి అందులో నన్ను కప్పెట్టేశాయి. అంత డీప్ కావాలా? నిన్ను చేసుకున్నందుకు నేనే గొయ్యి తవ్వుకుని పడుకుంటాను. భార్య భోజనమా? మాకంతా ఇస్తావా? హే, అందుకే నేను రమ్మన్నాను. ఓసారి తించు. ఉండరా మామా, అప్పుడే నా కష్టం ఏంటో తనకు తెలుస్తుంది. నీ భార్య వంటకం నా భార్య వంటకం కన్నా బాగుంటుంది. అంత చండాలంగానే ఉంటుంది. చాలా దారుణంగా ఉంటుందిరా, నోట్లో కూడా పెట్టుకోలేవురా.
వావ్ వావ్, నేను చెప్పాను కదా నా పిల్లకైతే తనే బాగా ఉంటుందని. సూపర్ గా ఉంది శక్తి. వావ్ అసలు బాలా సరే ఏంట్రా, బిల్డప్ ఓవర్గా ఉంది. మ్యానా? ఏంట్రా చండా మామా ఇది చాలా దారుణం. సిస్టర్ పనికి వెళ్ళడం లేదని తనపై నింద మోపుతున్నావు నువ్వు. నేను- ఇట్స్ ఆల్ వెరీ బ్యాడ్ యు నో. ఏంట్రా ఊరికే ఎక్కిరిస్తున్నారు? అంతలో ఏముందిరా? సూపర్ గా నేను ఉందిరా. చూస్తాను. ఏ నోరు అతికిపోయిందా? అమ్మాయి మూమెంట్ ఉంది. చెప్పాను కదా. ఏంట్రా మామా పంచేంద్రియాలు పనిచేయడం లేదా? ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా. ఏమైంది? ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నాడు? హలో అమ్మా, చెప్పరా. ఈ రోజు లంచ్ ఎవరు ఉండారు? రేయ్, ఫోన్ చేసి గొడవకు లాగుతున్నావా? నేను కిచెన్ పక్కకే వెళ్ళలేదురా, నేను యూట్యూబ్ చూస్తున్నాను. అమ్మా పొద్దునే తన కోసం అబద్ధం చెప్పకమా. రేయ్, నేనెందుకురా అబద్ధం చెప్తాను? నీ పెళ్ళమే వంట చేసింది. కావాలంటే నువ్వు తన్నే అడుగు. ఉండు. అమ్మమ్మా శివాని, ఉత్తమం. శివాని, అత్తయ్య ఇదిగో మీ ఆయన ఫోన్లో. ఏంటో హ్యాపీ వెళ్ళిన వెంటనే కాల్. లంచ్ నువ్వో వండావు? అవును నేనే. ఏ బాలేదా? లేదు లేదు. చాలా బాగుంది. ఏంటి చాలా చండాలంగా ఎదురు చూసారా? ఆ, అలా కాదు. అది దెన్ వై డిడ్ యు కాల్ మీ నౌ? మరి పొద్దున్న కాఫీ ఆ వంట అదంతా అది కూడా నేనే. మరి అది మాత్రం ఎందుకలా ఇదిలా? ఓహో, అదా. నేను ఫస్ట్ కాఫీ పెట్టి మీకు ఇచ్చినప్పుడు అది బాగుండుంటే బాగుందని చెప్పేవారు, చాలా బాగుంటే సూపర్ అని చెప్పేవారు. దెన్ యుల్ గెట్ యూస్ టు ఇట్. లేటర్ ఆన్ ఐ వోంట్ గెట్ ఎనీ కాంప్లిమెంట్స్. సో టు బ్రేక్ ద ప్యాటర్న్ ఐ జస్ట్ వాంట్ గివ్ దిస్ కైండ్ ఆఫ్ ఫస్ట్ ఇంప్రెషన్ టు యు బికాజ్ యు వోంట్ ఫర్గెట్ ఇట్. ఎప్పుడు మీరు కాఫీ తాగినా నా పెళ్ళం పెట్టిన షేకాయ్ కాఫీ గురించి అందరితో చెప్పుకుంటారు. ఎందుకంటే లైఫ్ లో తీపి మర్చిపోతుంది, చేదు అస్సలు మర్చిపోదు. దాట్స్ ఇట్. యూ టెల్ మీ హౌ ఇస్ మై ఫస్ట్ రేట్? అంటే ఆ, 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 అదే బాగుందని చెప్తున్నా. ఇంక మీదట అంతా బానే ఉంటుంది. అయితే ఉద్యోగం? మ్మ్. హలో హలో. ఎవరితో మాట్లాడడానికి ఏ, వెళ్ళాడు? వస్తాడు, నాకు వస్తాడు. వస్తున్నాడు. డార్లింగ్ ఆ? ఏమైంది? ఏంటి ఇప్పుడు? ఎవరితో ఫోన్ మాట్లాడడానికి వెళ్ళావు? చెప్పలేనురా. చెప్పవా? ఐఎమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. అదంతా ఏమవుతు పనుందిగా, వెళ్ళి పంచు. పనుందా? హే, మాకు కూడా పనుంది. మేమేం సొల్లు కబులు చెప్పట్లేగా. రే, ఏంట్రా ఉత్తరం వాగుతూనే ఉన్నావు? వెళ్ళి పంచు. పని చూసుకోవాలా? ఏయ్ చెప్పేశారా ఎండి పని చూసుకోవాలంట. సరే, ఏయ్, సరే. అందరూ పని చూసుకోండి రా. వెళ్ళండి, పని చూసుకోండి. చూసుకుంటా. వెళ్ళరా, నేను వెళ్ళి పంచు. నీ పెళ్ళంతో పళ్ళకి ఐడియా అడగడానికి వస్తావు చూసావా? అప్పుడు చెప్తాను నేను ఎవరని. అదంతా నేను చూసుకుంటాను, నువ్వు పంచోడు. చూస్తాను అది చూస్తాను. ఇప్పుడంతా మొహాన్ని చూసి మాట్లాడే వాళ్ళకన్నా కాల్ని చూసి మాట్లాడే వాళ్ళే ఎక్కువ. ఇంకా ఎన్ని రోజులు కదా ఈ మిడిల్ క్లాస్ జీవితంలోనే ఉంటారు? ఇంకా 3 సంవత్సరాలు మీ సీనియర్స్ కంటే ఎక్కువ సంపాదించవచ్చు. ఏమంటారా? నేను చూసుకుంటా, సరేనా? తాగులే. అన్న, నాకు ఒక బూస్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.